వైభవలక్ష్మి వ్రతం. మరిపేడ బంగ్లాలోని ఉదయ్ భాస్కర్ ప్రమీల గారింట వైభవలక్ష్మి వ్రతం చేయడం జరిగింది. వారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి మేము వెళ్ళి వైభవలక్ష్మి వ్రతాన్ని చూసి మీ అందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని చూసి తరించగలరు. ఓం శ్రీ మాత్రే నమః. కళ్యాణ దేవికి కందాలు పూయరే, గాజులు వేయరే, మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి హారతులు. భక్తులను మాత్రం వదలదు సుమ. భక్తులంతా ఆమె బిడ్డలే కదా. బిడ్డల దోషాన్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తన ఆరాధించే భక్త కోటి ఉద్ధరించేందుకు కోల్హాపురం వేంచేసింది. శీల సుశీల గుణశీల విశాలల కదా. పార్వతి భక్త సులభ అత్యంత కరుణమయి అయిన ఆ తల్లి లీలలెన్ని చెప్పినా తనివి తీరదు. ఉదాహరణకు ఒక కథ చెప్తా విను. చాలా కాలం పూర్వం ప్రతిష్టాపురంలో శీల సుశీల గుణశీల విశాలల నలుగురు అక్క చెల్లెలు ఉండేవాళ్ళు. వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురికి ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఈ పిల్లలు అదృష్టమా అన్నట్టు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కగా సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం పెరిగి దైవచింత తగ్గి ఆ తల్లి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే. పరమేశ్వరుని చూసి ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే భాషించడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా దానికి సమాధానంగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టే ఉంటుంది. సమస్త సిరి సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే ఆది దేవత. కావున ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్యలక్ష్మి యందు అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని స్మరించి అంతా తమ స్వయం కృషిని విస్మరించుతారో, ఎవరైతే వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసరిస్తారో వాళ్లే నాటికి ధనవంతులు కాలేదు. వారి కష్టమంతా కూడా మురికి గుంటలో పోసిన పన్నీరు వల్లే వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ తల్లిని ఆరాధించాలి, ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభవాలతో తులదూతారు అని చెప్పారు. అది విని పార్వతి, ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్రను మహత్యాన్ని వివరింపగా సెలవీయమని కోరగా
తరుణేందు శేఖరుడు ఇలా చెప్పసాగాడు. దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి చరిత్రను శ్రద్ధగా వినమని చెప్పారు. శ్రీ వైభవలక్ష్మి ప్రాదుర్భావం ఇది కూడా కదా. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తప్పించాడు. అందుకు మెచ్చిన ఆ అంబమునికి కనబడి ఏకాంతాల్లో కోరుకోవాలి. ఏకాంతంలో కావచ్చు కోరుకోమంది. భృగువు ఆమెకు నమస్కరించి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్య అవసరాలపై నడుస్తోంది. ఒకటి శక్తి, యుక్తి, భక్తి. మహామాయమైన నీ శక్తి కళపార్వతి శివుడికి అర్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్యా కళ చదువుల తల్లి అయిన సరస్వతి అయి యుక్తియుక్తంగా శ్రేష్టమైన బ్రహ్మతో మసులుతూ ఉంది. ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళను నా కుమార్తెగా అనుగ్రహించమని కోరాడు. తలాసు అంది ఆ తల్లి. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగు ఆమెను విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. శ్రీహరి కోరిక మీద ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసీకెక్కింది. కానీ ఐశ్వర్యమత్తులో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషానికి గాను దుర్వాసునుడిచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి సాగరగతమైపోయింది. పాలసముద్రం నుండి శ్రీ వైభవలక్ష్మి పునరావిర్భావము. ఇంద్రుడు దరిద్రపీఠుడై విష్ణువుని ఆశ్రయించాడు. భార్య నిరహంతో విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వల్లనే పునఃలక్ష్మి కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు కాటిగాను మార్చి క్షీరసాగరాన్ని మదించగా ఆ వైభవలక్ష్మి తిరిగి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తుల్లోనూ సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే వైభవలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తుంటారు. అన్నాళ్ళు భార్గవిగా పేరొందిన ఆమె క్షీరసాగర మదనానంతరం క్షీర సముద్ర రాజతనయునిగా కూడా పేరు పొందింది. వైభవలక్ష్మి కొల్హాపుర పేరట. ఐశ్వర్యప్రదాయిని అయిన ఈ తల్లి మహా అభిమాని. ఆమె యందు రవ్వంత అపచారం జరిగినా మన్నించదు. అందుకొక ఉదాహరణ చెబుతా విను. పూర్వం త్రిమూర్తుల్లో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించారు. తత్కారణంగా భృగు ముందుగా సత్యలోకానికి, తర్వాత కైలాసానికి వెళ్ళి శివబ్రహ్మ ఇరువులను తిరస్కరించి వారి వసించి చివరిగా వైకుంఠాన్ని చేరాడు. ఇక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరూ పాచికలాటలో ఉండిపోయి భృగును గమనించను లేదు మరియు ఆహ్వానించను లేదు. అందుకు ఋషి కోపించి ఆ రమాదేవిలిద్దరిని తనకు కూతురు రమామాధవులిద్దరిని తనకు కూతురు అల్లుడు అవడం వల్ల మరింత ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా తీసుకో ఏం కాదు. బాబు పడతలేము. పెట్టుకో దండం ఎట్లా పెట్టుకుంటా అమ్మ చెప్పు. కూర్చో అమ్మమ్మ దగ్గర కూర్చో, చేసి దండం పెట్టు. ఏంది? అయ్యో వినలేని. బెల్లం ఒక పెట్టు. పప్పు మీద బెల్లం పెట్టాలి.
అంత దగ్గర పెట్టుకున్నా మంచిగా పెట్టు. షాంపిల్ దాన్ని పెట్టు చాలు బండి కొడితే వస్తుంది గోడ కొంచెం గంట కొట్టు ఊపురా అగరబత్తికి గంట నైవేద్యం మీద నీరు జల్లి చూపించినాను చూపించి తర్వాత మంత్రం చదువు నేను అనగతలే పరి నేను అనలే పళ్ళు కదండి నీకు ఎందుకు సామాన్ ముందే ఇగో మంచిగా అట్లా పోసుకున్నావు నుంచి పైకి వెళ్తాడు నీళ్లు చల్లదా అరే నీళ్లు చల్లి అద్దుకో అద్దుకో అందరం ఇట్లా పెట్టుకోవాలి చూపించాను గణపతికి అమ్మవారికి చూపించినాక నీళ్లు చల్లినాక అందరికి చూపించాలి. గంట కింద పెట్టి ఒక చుక్క నీళ్ళు చల్లమ్మా ఆరత మీద నీళ్ళు చల్లి దేవుడికి చూపించిన అట్లా దేవుడు నువ్వు పెట్టుకొని మాకు ఇచ్చే అంతే. అట్లా ఇప్పుడు మాకు ఇచ్చే నేను ముందే పెట్టి పెట్టుకున్నానే నేను వస్తాను. నేను అందుకోను ప్రేమిలు అందుకో పెట్టుకోపో ఆరత దూరం పెట్టుకో అట్లా మంచి దానం పెడతాను చాలు మంచి పెడతాను అనయ్య అందుకో గళ్ళకి అందుకో అమ్మా చిన్నప్పుడు ఎట్లా కూడా అక్కడ కూర్చో మంత్రాలు చదువు అమ్మో అమ్మో మీ తాత ఊసిపోతున్నట్టు భగవాన్ సర్వాత్మక శ్రీ లక్ష్మీ గణపతి గణాధిపతి తన్నో వరదో భూత్వా ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తి భవంతో భవంతు ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు శ్రీ లక్ష్మీ గణపతి ప్రసాద శిరస